సాయంత్రం ఈరోజు నేను ఒక నీతి కథ చెప్పబోతున్నా. ఆ నీతి కథ పేరు తెలివైన కోతి. ఒక ఊరిలో ఒక కోతి ఉండేది. అది ఒక చెట్లో ఉండేది. అలాగే ఒక నీటిలో ఒక పెద్ద ముసలు ఉండేది. అవి కోతి ఇంకా ముసలి బాగా స్నేహితులు. రోజు చెట్లో ఉన్న కోతి కొన్ని రుచికరమైన పండ్లు ముసలికి ఇస్తుంది. ఆ ముసలి ఆనందంగా తింటుంది. రోజు తన ఆకలితో వస్తుంది. ఆ ఆకలిని తీర్చి తన ఇంటికి వెళ్ళిపోయింది. తర్వాత ఒకరోజు కోతి తన రుచికరమైన పండ్లని ముసలికి ఇచ్చింది. ఆ ముసలి ఇంకా కొన్ని ఇస్తావా, మా భార్యకు కూడా ఇస్తాను అనింది. సరేలే అని అలాగే ఆ కోతి చాలా మంచిది సరే అని ఆ పండ్లు ఇచ్చింది. అది ఆనందంగా కొన్ని తినేసి కొన్ని తీసుకొని నీటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ భార్య దగ్గరికి తీసుకొని వెళ్ళింది. వాళ్ళ భార్య తిని, అబ్బా ఇది ఎంత బాగుందో, అసలు ఈ పండే ఇంత బాగుంటే ఆ కోతి గుండెకాయ ఎలా ఉంటుంది, నువ్వు వెళ్ళి దాని గుండెకాయ తేనింది. అప్పుడు ఆ ముసలి, తను నా స్నేహితుడు, నేను ఎలా తేగలను, నువ్వే చెప్పు, ఎవరైనా స్నేహితులు గుండెకాయ తేగలరా అంటే అప్పుడు ముసలి వాళ్ళ భార్య చెప్పింది, నువ్వు తాగకపోతే నేను నీకు విడాకులు ఇచ్చేస్తానని. సరేలే ఏదో ఒకటి చేద్దామని అక్కడికి వెళ్ళి కానీ తన ముందరే చెప్తే తనతో మాట్లాడదని తను ఏం చేసిందంటే, మా ఇంటికి వస్తావా, నువ్వు ఇచ్చిన రుచికరమైన పండ్లు తిని మా భార్యకి బాగా నచ్చింది. ఈరోజు నువ్వు వచ్చి మా ఇంట్లో అన్నం తిను అనింది. ఆ కోతి నమ్మింది, వెళ్ళింది. వెళ్తూ ఉంటే ఆ కోతి చెప్పింది, ఇంకా ఎంత దూరం అంటే అప్పుడు ఆ ముసలి చెప్పింది, కొంచెం దూరమే వెళ్ళిపోదామని చెప్పింది. కోతికి ఏదో సందేహం వేసింది. అవును, ఎవ్వరు మనల్ని పిలవరు కదా, అలాగే ముసలి ఎలా పిలుస్తుంది అనుకునింది. అప్పుడే వాళ్ళ భార్య దగ్గరికి వెళ్ళేటప్పుడే అసలు ఏమైంది అని అడిగింది. అప్పుడు ఆ ముసలి ఏమనిందంటే, నీ గుండెకాయ నా భార్యకి కావాలంట, నువ్వు నా స్నేహితుడు అయినా నువ్వు నాకు ఇవ్వాలి, ఎందుకంటే నువ్వు నాకు ఇవ్వకపోతే నా భార్య నాతో మాట్లాడకపోతే నాకు ఎవరు వంట చేస్తారు, అందుకని నాకు నీ గుండెకాయ కావాలని. అప్పుడు ఆ కోతి తెలివిగా ఏమనిందంటే నా గుండెకాయ చెట్టులోనే ఉంది, నేను వెళ్ళి తీసుకొని వస్తా, మీ భార్య ఎప్పుడు సంతోషంగా తినొచ్చు, మళ్ళీ మన ఇద్దరిని స్నేహితులము అవ్వచ్చు అనింది. అప్పుడు సరే అని వెళ్ళి చెట్టు దగ్గరికి తీసుకొని వెళ్ళింది. చెట్టు దగ్గరికి వెళ్ళాక ఏది గుండెకాయ ఇవ్వంటే, నీకు అసలు బుద్ధి ఉందా, ఏదైనా గుండెకాయ చెట్టులో ఉంటుందా అనింది. అప్పుడు తనకు కూడా అది తెలిసి ఇంకా వెళ్ళిపోయింది. వాళ్ళ భార్యకి ఏమీ చెప్పలేదు, వాళ్ళ భార్యకి ఏం చెప్పాలో అర్థం లేదు కాబట్టి ఇంకా అయిపోయాడు. ఇప్పుడు మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే, మనము అందరి మాట వినొచ్చు, కానీ సందేహం వచ్చే వాళ్ళ మాటలు వినకూడదు. థ్యాంక్ యూ.